ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 19 శుక్రవారం, శుభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, శుక్లపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి నవమి, నక్షత్రం అశ్విని. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చిన్నాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల ఆదరణ పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చేపట్టిన పనిలో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి. ప్రయాణాల్లో కొంత లాభాలు ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. తదుపరి తులారాశి. తులారాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. పాత రుణాలు కొంతవరకు తెరచగలుగుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు తప్పవు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో సన్నిహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. మీనరాశి వారికి ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనులు శ్రమ మరింత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు.